అందరికీ నమస్తే అండి. ఈరోజు చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాను. చాలామందికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కనపడితే చాలు వేరేగా మాట్లాడేస్తారు. ఎందుకండి? వాళ్ళ పక్కన తమ్ముడు అయ్యుండొచ్చు, అన్న అయ్యుండొచ్చు, కొడుకు అయ్యుండొచ్చు, స్నేహితుడు అయ్యుండొచ్చు కదండీ! ఆ! ఇంకెవరైనా బంధువులు అయ్యుండొచ్చు కదా! కళ్ళకి ఎందుకండి అంత చెడ్డగా చూస్తారు? హ్మ్. ఇంకా మన జనాల్లో మూర్ఖత్వపు ఆలోచన పోలేదంటే ఇదొక నిదర్శనం అండి. ఏ అమ్మాయి, అబ్బాయి కనపడినా వేరేగానేనా అండి కనపడేది? మీ కళ్ళకి మంచిగా కనపడదా? కళ్ళకేమన్నా మసక చీకటేమన్నా రాసుకున్నారా? అందరూ ఒకేలాగా కనపడడానికి? అమ్మాయి, అబ్బాయి కనపడితే చాలు వేరే రిలేషన్‌గానే మాట్లాడేస్తారా? ఆఖరికి తల్లి, కొడుకు పోతున్నా కూడా మీకు వేరేగా కనపడుతోందా? ఏం తల్లి పక్కన కొడుకు పెద్దగా ఉండుండొచ్చు కదా! హైట్ ఉండుండొచ్చు కదా! హ్మ్. ఆ మాత్రాన తల్లి, కొడుకు కూడా వేరేగా చూస్తారా అండి ఈ లోకం? కొంచెమన్నా మనస్సాక్షి పెట్టుకొని మాట్లాడండి. అరే! మనం ఇలా మాట్లాడితే ఏం వస్తది అని ఆలోచించి మాట్లాడండి. సో, జనాల్లో కొంచెం మార్పు తెచ్చుకోండి. మాటల్లో, మనసులో మార్పు తీసుకురండి. చేంజ్ అవ్వండి. అందరూ అలాగే బతకాలని రూల్ అయితే లేదు కదా! దయచేసి మారండి. ఇలా ఆలోచించడం మార్పు చేసుకోండి. థాంక్ యూ.